పీఎం నరేంద్ర మోదీ గారు రీసెంట్‌గా హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తల గురించి చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఆన్‌లైన్ మోడ్‌కి షిఫ్ట్ కావాలని, ఫెర్టిలైజర్స్ తక్కువ యూజ్ చేయాలని, ఇంకా గోల్డ్ కొనొద్దు అన్న జాగ్రత్తలు చెప్పారు. ఇవన్నీ ఇరాన్ ఇంకా యూఎస్ వార్ వల్ల మనకి ఇంకా ఎక్కువ అవసరం ఉంది అని అన్నారు. ఒకదాని తర్వాత ఈ జాగ్రత్తల గురించి మనం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్ మనం గోల్డ్ విషయానికొస్తే, మన దేశంలో గోల్డ్‌ని ఒక చాలా మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తారు. కానీ అసలు గోల్డ్ కొంటే దేశానికి ఎలా నష్టమవుతుంది సార్? ఇప్పుడు చరిత్రలో ఎక్కడ చూసినా కూడా శరణ్య, బంగారం డబ్బు కంటే విలువైంది, డబ్బుతో సమానం, సేఫ్. కాబట్టి బంగారం ఉండటం మంచిదే. కానీ మనం డబ్బులు కానీ లేదా బంగారం కానీ వజ్రాలు కానీ మన దగ్గర ఉన్నాయి, నిన్నపెట్లో పెట్టి మూసేసాం, లేకపోతే పాత్రలో వేసేసాం. ఎవరికి ఉపయోగపడుతుంది అది? భారతదేశంలో బంగారం అంటే ఉన్నంత మోజు ప్రపంచంలో చరిత్రలో ఎక్కడ ఎవరికి లేదు. ఇవాళే కాదు, 2500 సంవత్సరాల నుంచి మన శాతవాహన రోజుల కాలంలో మనకి యూరోపియన్ దేశాలకి, ఆనాటి రోమన్ సామ్రాజ్యానికి అద్భుతమైనటువంటి వాణిజ్యం ఉండేది. మన దేశం నుంచి విపరీతంగా అక్కడికి వస్తువులు ఎగుమతి చేసేవాళ్ళం. అక్కడి నుంచి మనకి బంగారం వజ్రాలు మనం ప్రధానంగా తీసుకొచ్చేది. వాళ్ళంతా వాపేవారు, చరిత్రకారులంతా కూడా ఏమిటంటే వీళ్ళంతా పనికిరాని మాకు అమ్మారు, నెమలి ఈకలు లేకపోతే ఇంకా రకరకాల ఎగ్జాటిక్ వస్తువులు అమ్మేసి మా దగ్గర నుంచి విలువైన బంగారాన్ని వజ్రాన్ని కొట్టుకుపోతున్నారని చెప్పి నేను ఎంతో చరిత్రకారులు వాపోయారు. అప్పటి నుంచి మనకి చాలా మోజు ఈ బంగారం అన్న వజ్రాలన్న. దాంతో ఇవాళ ఏమైంది, దేశం మొత్తంలో $5 ట్రిలియన్, అంటే 5,000 బిలియన్ డాలర్లు, అంటే మన దేశ జాతీయ ఆదాయం కంటే దాదాపు 40% ఎక్కువ. మన స్థూల జాతీయ ఆదాయం దేశం మొత్తాన్ని $4 ట్రిలియన్, కాస్త అటు ఇటుగా. $5.5 ట్రిలియన్ మన దగ్గర ఉంది బంగారం, మన ప్రజల దగ్గర ఉంది. మనం చాలా పేద దేశం. ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా ఉత్పత్తి అయిన మొత్తం బంగారం చరిత్ర మొత్తం 2500 సంవత్సరాల్లో 1,91,000, 1,95,000, 2 లక్షల టన్నుల లోపల. దానిలో దాదాపు 36-37 టన్నులు మన దేశంలో. ప్రపంచంలో అతి ఎక్కువ దిగుమతి చేసుకునే దేశం బంగారం భారతదేశం. ఇప్పుడు కూడా గత సంవత్సరం దాదాపు 750 టన్నులు దిగుమతి చేసుకున్నాం. అంతకుముందు సంవత్సరం మరొక 750 టన్నులు, అంటే 2 ఏళ్ళు కలిపి 1,500 టన్నులు దిగుమతి చేసుకున్నాం ఈ 2 ఏళ్ళలో. గత సంవత్సరం ఆయిల్ తర్వాత, ముడి చమురు తర్వాత అతి ఎక్కువ దిగుమతి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన డాలర్లు బంగారం. దీంతో ఏమవుతుంది, 2 మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఒకటి, విదేశీ మారద్రవ్యం, చాలా విలువైన విదేశీ మారద్రవ్యం పోతుంది. మన కుటుంబాలకు బంగారం చాలా అవసరం. ఎందుకంటే సాంస్కృతికంగా హిందూ అయినా, ముసల్మాన్ అయినా, క్రైస్తవుడైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, గ్రామమైనా, పట్టణమైనా సరే, మనకు పండుగ, పబ్బము, పెళ్ళి వంటికి బంగారం అవసరం. కానీ బంగారం అవసరం అయితే మన దగ్గర ఇంత బంగారం ఉన్నప్పుడు దీన్నే మనం సర్క్యులేట్ చేయొచ్చు కదా. మన దగ్గర డబ్బు ఉంటే ఏం చేస్తున్నాం మనం? మనకు అవసరానికి మించి డబ్బు ఉన్నది, ఇల్లు కొనుక్కున్నామో లేదా ఇల్లు తయారు చేసుకున్నామో, తర్వాత కుటుంబ అవసరాలన్నీ తీరినాయి, పెట్టుబడులు కొంత పెట్టాము, అయినా మన దగ్గర డబ్బు ఉంది. ఏం చేస్తాం మనం? బ్యాంకులో పెడతాం, మరోసారి పెడతాం. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? బ్యాంకులో వాళ్ళు పుట్టి పూజ చేయరు. అవసరం ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఒక ఇల్లు నిర్మాణం చేయడం కోసం చెప్పాను, ఒక ఫ్యాక్టరీ పెట్టడం కోసం, ఒక బిజినెస్ పెట్టడం కోసం, వాళ్ళ అవసరాల కోసం చెప్పాను. వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ మనకు కొంత వస్తుంది. ఎప్పుడు డబ్బులు కావాలో మనం తీసుకోవచ్చు. బంగారం కొట్టడానికి ఏర్పాటు ఉందనుకోండి, సర్క్యులేట్ చేయడానికి ఏర్పాటు ఉందనుకోండి, ఇక మనం విదేశాల నుంచి కొనే అవసరం లేకుండా మన అవసరాలకు దేశం లోపల మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కాబట్టి ప్రధానమంత్రి గారు చెప్పిన మాట 100% వాస్తవం. బంగారం మీద మోజు దేశ ఆర్థిక వ్యవస్థని ప్రస్తుత పరిస్థితితో చాలా చిన్నాభిన్నం చేస్తుంది. డాలర్లన్నీ దేశం నుంచి బయటికి పోతున్నాయి. అదే సమయంలో బంగారం వద్దని ఎవరు అంటం లేదు. ఈ బంగారాన్ని మన దేశంలో సర్క్యులేట్ చేసుకున్నట్టయితే దిగుమతులు ఆగిపోతాయి. రెండోది, $5.5 ట్రిలియన్ విలువైనటువంటి సంపద మన దగ్గర బంగారం రూపంలో ఉంటే ఇదంతా డెట్ క్యాపిటల్గా ఉపయోగం లేకుండా పెట్టులో మురుగుతుంది. అది బయటికి తీసుకొచ్చామనుకోండి, డబ్బును సర్క్యులేట్ చేసినట్టుగా, మన పరిశ్రమలకి, మలుగు సదుపాయాలకు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్టులు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, మనకు మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, మిగతా మలుగు సదుపాయాలు కావచ్చు, అట్లాగే ఫ్యాక్టరీలు కావచ్చు, షాపులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, వీటికి
ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా డబ్బులు వస్తాయి మనకి. కాబట్టి ఈ రకమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. మనం కూడా వీలున్నంత మేరకు బంగారం మీద కాస్త మోజు తగ్గించుకోవాలి. లేకపోతే బంగారం తప్పని కాదు, కానీ బంగారం నిరుపయోగంగా పడి ఉంటే సమాజానికి కుటుంబాలకు కూడా ఉపయోగపడే రీతిలో మార్చాల్సిన అవసరం ఉంది. కాస్త అనవసరంగా కొనటమే పెట్టుకోకుండా మనం కాస్త దీన్ని ఆర్థికంగా పెంచడం గురించి ఆలోచించాలి. ఈ మాటలు గతంలో ఎన్నోసార్లు నేను చెప్పాం. కానీ ఒక జాతీయ నాయకులు, దేశ ప్రధానమంత్రి, ప్రధాన పార్టీల అగ్రనాయకులు, మీడియాలో ఉన్నటువంటి పెద్దలు, మరి బాగా ప్రచారం అన్న ఫిల్మ్ స్టార్స్ కానీ ఇతర స్టార్స్ కానీ వాళ్ళు కాస్త చెప్తూ ఉంటే క్రమక్రమంగా మనసులోకి ఎక్కితే కొంతన్నా ఈ వందలాది టన్నుల బంగారం దిగుమతి చేసిన అవసరం ఉండదు. మన దేశంలో బంగారం దాదాపు 0 ఉత్పత్తి లేదు, దాదాపు లేదు. ఏదో 50 కేజీలు 70 కేజీలు చాలా హాస్యాస్పదమైన అంకి చెప్తారు. మన దేశంలో దాదాపు బంగారం ఉత్పత్తి లేదు. చైనాలో బంగారం దాదాపు 380 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తున్నారు. చైనాలో నా దగ్గర అంకెలు ఉన్నాయి, 380 టన్నులు. అతి ఎక్కువ ఉత్పత్తి ఎందుకంటే వాళ్ళ సొంతంగా ఆ దేశంలో గనుల్లో బంగారం ఉన్నది. ఆ తర్వాత రష్యాలో 330 టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి, ఆస్ట్రేలియాలో 284 టన్నులు, కెనడాలో 202 టన్నులు, అమెరికాలో 180 టన్నులు, ఇండియాలో 0. కానీ కొనేది ఇండియా అత్యధికం. ప్రపంచ చరిత్ర మొత్తంలో 2 లక్షల టన్నుల లోపల బంగారం ఉత్పత్తి అయింది మొత్తం చరిత్రలో. దానిలో దాదాపు 40,000 టన్నులు, 36-37,000 టన్నులు మన దేశంలో ఉంది. దానిలో 97% మన ప్రజల దగ్గర ఉంది. మన ఆర్బీఐ దగ్గర ఉంది కేవలం 800 టన్నులు ఎంత ఉందంతే. కాబట్టి బంగారం ఒక పెద్ద వనరు జాతికి. ఆ వనరుగా ఉపయోగపడాలి, ఊరికే పెట్టి మొలక్కుండా. సార్, ఇప్పుడు మనం ఎకనామిక్ యాక్టివిటీకి వస్తే, ఇప్పుడు ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం పెట్రోల్ ఇంకా డీజిల్పై చాలా ఆధారపడి ఉంది సార్. ఇప్పుడు దాని సప్లై కొంచెం డిస్టర్బ్ అయింది. బాగా డిస్టర్బ్ అయింది కొంచెం కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డిస్టర్బ్ అయింది. కానీ వాటి యూజేజ్ ఇప్పుడు అలాగే నడుస్తుంది ఇప్పటివరకు అయితే. ఇది ఒకవేళ మనం సడన్గా తగ్గియాలి అని అంటే ప్రజలకు కూడా కష్టమే అవుతుంది. అసలు ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలని అంటారు సార్ మీరు? ఇప్పుడు మనందరికీ తెలుసు, సడన్గా ఒక్కరోజు గంటలు ఎవరు తగ్గించుకుంటారు, కానీ పొదుపుతనాన్ని పాటించవచ్చు. ఉదాహరణకి నేను ఎప్పుడు కూడా చిన్న ఎలక్ట్రిక్ కారే వాడతాను. తప్పనిసరి ఊరి బయటకు వెళ్ళాల్సి వస్తే బ్యాటరీ ఛార్జింగ్ సాధ్యం కాదు కాబట్టి, బ్యాటరీలు ఇంకా ఛార్జింగ్ బాగా రాలేదు కాబట్టి అప్పుడు చాలా అరుదుగా డీజిల్ కార్ వాడతాను. ఆ పని చేయొచ్చు మనం. అట్లాగే పెద్దానికి మనము కారు తీసుకెళ్ళక్కర్లేదు. ఐస్ క్రీమ్ తినాలని చెప్పంటే విమానం లాంటి కారుని 20 కిలోమీటర్లు ఐస్ క్రీమ్ సరదా కోసం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. మీరు బస్సులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, పక్కన ఉన్నటువంటి షాప్కి వెళ్ళొచ్చు, అక్కడెక్కడ దాకా దూరం వెళ్ళకుండా నడిచి వెళ్ళొచ్చు. అనవసర ఖర్చు తగ్గించవచ్చు కదా. లేకపోతే ఏమవుతుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను కారులో పెట్రోల్ 20 లీటర్లుగా భరించగలను కదా చెప్పి అనుకుంటే మనం పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో 90% పెట్రోలు, 70-75% వంట గ్యాసు దిగుమతి చేసుకుంటున్నాం. మనకు ఉత్పత్తి లేదు. ప్రపంచంలో పెద్ద దేశాల్లో సొంత ఉత్పత్తి దాదాపు లేని దేశాల్లో భారతదేశం ఒకటి. అమెరికా లాంటి దేశం ఉందనుకోండి, వాళ్ళ అవసరాల మించి ఉత్పత్తి ఉంది వాళ్ళకి, ఆయిల్ కానీ గ్యాస్ కానీ. అలాగే రష్యా, కెనడా, చిన్న దేశం నార్వే లాంటి దేశాలు. మన దేశం పూర్తిగా దిగుమతి ఆధారపడి ఉంది. మనము జపాను, జర్మనీ ఇలాంటి దేశాలు దిగుమతి ఆధారపడినాయి. చైనా కూడా మనకంటే వాళ్ళు వినియోగం ఎక్కువ. 16 మిలియన్ బ్యారల్స్ రోజుకు వాళ్ళు చైనాలో ఆయిల్ దిగుమతి చేసుకున్నారు, ఆయిల్ వాడతారు. దానిలో 12 మిలియన్ బ్యారల్స్ దిగుమతి చేసుకుంటే 25% లోకల్గా ఉత్పత్తి అవుతుంది. మనకి 25% కూడా 10% మనకుంది. కాబట్టి పొదుపు చేయకపోతే ఆయిల్ ధర $60 నుంచి ఇప్పుడు $140-150 పెరిగిపోతుంది. క్రమక్రమంగా 130 దాకా వచ్చింది. స్పాట్ మార్కెట్లో 140 దాకా వచ్చింది. ఇది ఇంకా పెరిగిపోవచ్చు. ఈవేళ మీకు ఒక్క డీజిల్ ఈ దేశంలో చూస్తే 11,000 కోట్ల లీటర్ల డీజిల్ దేశంలో సంవత్సరానికి వాడుతున్నాం. ఒక్కొక్క లీటర్ మీద 18 రూపాయలు మనకి నష్టం వస్తుంది. ధరలు మార్కెట్లో పెరిగినాయి, మరి పంపు దగ్గర ధరలు పెంచలేదు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఒక డీజిల్ అమ్మకంలోనే ఖజానా నుంచి డబ్బులు పోతున్నాయి. ఖజానా నష్టం వస్తుంది. అలాగే పెట్రోలు, అట్లాగే వంట గ్యాసు, ఈ 3 కలిపితే రోజుకి 1,000 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నారు. కాబట్టి అది మనం భరించాలి. ఆ వినియోగాన్ని తగ్గించాలి, అనవసర వినియోగాన్ని. ఉదాహరణకి ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా
ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళొచ్చు, లేదంటే మెట్రోలో వెళ్ళొచ్చు. మంచి బస్ సిస్టమ్ కోసం గట్టిగా ప్రభుత్వంతో పోరాడి బస్ సిస్టమ్ తీసుకొచ్చి మంచి బస్సులు నడవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. లేకపోతే నడిచి వెళ్ళొచ్చు, ఫుట్పాత్ కోసం ఏర్పాటు చేయమని చెప్పని కోరవచ్చు మనం. రకరకాల్లో ప్రతి ఒక్క ఒంటరిగా కారు లేకుండా పూల్ చేసుకోవచ్చు, ఒక్క కారులో అంత ఖర్చు పెట్టే అవసరం లేకుండా. రకరకాల పద్ధతులు ఎనర్జీ కన్జర్వేషన్ అవసరం. దిగుమతులు తగ్గించవచ్చు, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు, ఎనర్జీని కన్జర్వ్ చేయొచ్చు, అన్ని రకాలుగా కూడా అన్నమాట. అట్లాగే వంట గ్యాస్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ వాడచ్చు, ఎంత వీలుంటే అంత. అనవసరంగా ఊరికే పోయి ఆన్ చేసేసి కూర్చొని నిద్రపోకుండా కాస్త పొదుపుతనంతో వాడచ్చు రకరకాలుగా. ఇక రకరకాల రూపాల్లో ఇంధనాన్ని కనుక మనం వృధా అరికట్టినట్టయితే, పొదుపు చేసినట్టయితే దిగుమతి తగ్గిపోతుంది. కానీ ఇవన్నీ చేసినా చాలు. మనకి పుష్కలంగా భూమి ఉన్నది. భూమి విస్తీర్ణం భారతదేశంలో తక్కువైనా కూడా వ్యవసాయ భూమి ప్రపంచంలో అతి ఎక్కువ భూమి అన్నది భారతదేశం. ప్రపంచంలో 11% వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. దాదాపు 44 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది మన దేశంలో. ఎందుకంటే మన భూమిలో అత్యధిక భాగం వ్యవసాయంకి, 50% పైగా వ్యవసాయంగా వాడుతున్నారు. పుష్కలంగా సూర్యకాంతి ఉన్నది. కాబట్టి మనం ఒకటి సూర్యకాంతి ఉంది కాబట్టి సోలార్ పవర్కి బ్రహ్మాండంగా ఇవాళ కొత్త టెక్నాలజీ వచ్చింది. సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం మనం. ఆ సోలార్ పవర్ ఉత్పత్తి పెంచామనుకోండి, ఇప్పుడు మన దేశంలో 140-150 గిగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని 500కి తీసుకెళ్ళాలి 4 ఏళ్లలో, బహుశా 7-8 ఏళ్లలో 1000కి తీసుకెళ్ళాలి. చాలా శరవేగంగా తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ కార్లు ఇవ్వడామనుకోండి, బ్యాటరీ టెక్నాలజీ ఉంది ఇప్పుడు. ఒక 10 ఏళ్లలో భారతదేశంలో అసలు పెట్రోల్ డీజిల్ కార్లు ఉండకూడదని ఏర్పాటు చేసుకుని అది చేసామనుకోండి, దిగుమతి అవసరం తగ్గిపోతుంది. చాలా మేరకు మనం ఎక్కువగా ఇంధనం దిగుమతి చేసుకునేది మన కార్ల కోసం అని చెప్పాను, మన మోటార్ వెహికల్స్ కోసం అని చెప్పాను. అట్లాగే ఇథనాల్ వాడుతున్నాం, ఇప్పటికే బ్లెండింగ్ చేస్తున్నాం. పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ చేశారు ప్రభుత్వాలు, మంచి పని చేసినాయి. డీజిల్లో కూడా ఈ మధ్య ప్రయత్నం చేస్తున్నారు, కొంచెం టెక్నాలజీ ప్రాబ్లం అంటున్నారు కానీ దాన్ని కూడా చేస్తున్నారు. దీంతో ఆగకుండా వ్యవసాయంలోంచే మనం బయోగ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు, ఆయిల్ ఉత్పత్తి చేయొచ్చు. నేపియర్ గ్రాస్ అని ఒకటి ఉన్నది. మనం పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, వరి భూములు ఉన్నాయనుకోండి, వరి భూములన్నింటిలో కూడా ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తున్నాం. మరి మనకి బియ్యం తినేవాళ్ళు కరువు అయినారు ఇప్పుడు. అదివరకు ఇంత బియ్యం తినేవాళ్ళం, ఇప్పుడు ఇంత తింటున్నాం, బియ్యం తక్కువ తింటున్నాం. కానీ ఉత్పత్తి మాత్రం పెరుగుతుంది. ఎందుకని? చాలా చక్కగా తేలిగ్గా పండుతుంది, ప్రభుత్వం అవసరం లేకపోయినా కొంటుంది, మంచిది రేట్ ఇచ్చుకుంటుంది, మార్కెట్ కంటే రేట్ ఎక్కువచ్చుకుంటుంది, ఖజానా నష్టమైనా కూడాను. నాకు బాగుందని అనుకుంటున్నాం మనం. ఇంతకంటే మంచి రేటు వచ్చి ఏర్పాటు చేశామనుకోండి రైతుకి, ఈ ప్రభుత్వం కొంట వల్ల వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చి ఏర్పాటు చేశాము. దాన్ని ఈ ఆయిల్గా కన్వర్ట్ చేసాము, లేదా గ్యాస్గా కన్వర్ట్ చేశాము, దిగుమతులు తగ్గించేసాము. అన్ని రకాలుగా లాభం. వ్యవసాయంలో ఆదాయం పెరుగుతుంది, మరి పెట్రోలియం ఉత్పత్తుల్లో దిగుమతులు తగ్గిపోతాయి, విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది, ఖజానాకు నష్టం తగ్గుతుంది. మీరు ఉత్పత్తి చేసిన బియ్యాన్ని ప్రభుత్వం కొనాలంటే మార్కెట్ రేట్ అంటే ఎక్కువ రేట్ చేసుకుని మరి లక్షల కోట్ల రూపాయలు దానికి పోతుంది ప్రతి సంవత్సరం. కాబట్టి అన్ని రకాలుగా 3 రకాలుగా మంచిది. అంచేత మనం ఈవేళ ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. అది బంగారం అదుపు చేయడం కావచ్చు, అది ఇంధనాన్ని కాస్త పొదుపు చేయడం కావచ్చు, కొత్తగా దేశంలోనే ఉన్న అవకాశాల ప్రకారం ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం కావచ్చు, మన వ్యవసాయం నుంచి వ్యవసాయాన్ని బాగు చేయడం కావచ్చు, ఖజానా నష్టాన్ని తగ్గించడం కావచ్చు. పూర్తిగా మన చేతుల్లో ఉంది. ఓ పక్కన ప్రభుత్వం గట్టి విధానాలు చేపట్టాలి, 2 మన నుంచి కూడా ఆర్తి ఉండాలి. మన బాధ్యత తీసుకోకపోతే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇది లాభ నష్టాలు నరేంద్ర మోదీకో, లేకపోతే రేవంత్ రెడ్డికో, లేకపోతే చంద్రబాబు నాయుడుకో, లేకపోతే విజయ్కో కాదు. లాభ నష్టాలు మనకి ఒక సమాజంగా. అంచేత బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం అన్నది 100% ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఇచ్చే పిలుపుని, ఇలాంటి పిలుపు ఇచ్చినట్టయితే దాన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి, అభినందించాలి, ఆ మార్గాన్ని నడవాలి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. నేను ఫస్ట్ది ఏంటంటే, మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలి అని అన్నారు. ఇప్పుడు ఇండియాలో అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒకవేళ షిఫ్ట్ అయినా కానీ గవర్నమెంట్ మాట విని మనం దాన్ని కంటిన్యూ చేసేంత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో లేదు. మనం దాన్ని కూడా సపోర్ట్ చేయలేము. రెండోది మీరు అన్నారు మెట్రోస్, బస్సెస్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ నిజంగానే మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి మీరు దానికి కన్వర్ట్ అవ్వండి అని అంటే జనాలు నాకు తెలిసినంత వరకు అయితే హ్యాపీగానే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో
బస్సెస్ టైంకి రావు, మెట్రోస్ ఎప్పుడు క్రౌడెడే ఉంటాయి. ఇలాంటి టైంలో గవర్నమెంట్ వాళ్ళ జాబ్ వాళ్ళు సరిగ్గా చేయకుండా ప్రజలనే మీరు ఫ్యూయల్ యూస్ చేయకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి అనేది ఎంతవరకు కరెక్ట్? గ్రేట్ క్వశ్చన్, అబ్సల్యూట్లీ గ్రేట్ క్వశ్చన్. విత్తు ముందా చెట్టు ముందా రెండు సమానం నడవాలి. ఉదాహరణకి ప్రభుత్వం కొన్ని పాలసీస్ మొదలెట్టింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి అనుకోండి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యూపీఐ లాగానే దేశమంతా కూడా మళ్ళీ కంపాటిబిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఛార్జింగ్ కోసం మొదలెట్టారు. అది ఒక్కొలికి వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కరోజున అన్నీ పోవు. ఉన్న మోటార్ వెహికల్స్ ఏమి ఒక్కరోజు పోవు. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ని ఒక్క రోజున ఇవన్నీ ఆపేసాయని చెప్పలేము మనం. ఒక 5-10 ఏళ్ళు ప్రోగ్రాం పెట్టుకుని ఈ టైంలో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, క్రమక్రమంగా బాగుపడుతుంది. ఒక్కరోజు కాదు. అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నది మళ్ళీ కానీ విత్తు ముందా చెట్టు ముందా. మంచి ట్రాన్స్పోర్ట్ లేదంటే కంఫర్టబుల్గా లేదు, మరి సేఫ్గా లేదు, ప్రెడిక్టబుల్ టైంలీకి వాటర్ లేదు, నేను ఏం చేయమంటారు అని చెప్పాను. లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు అని చెప్పని మనం అంటాం. వాడేమంటాడు, మీరు వాడడం లేదు కాబట్టి మేము పెట్టడం లేదు అంటాడు. ఇక ఒకరి మీద ఒకరికి వాదన తప్ప ఉపయోగం లేదు. అందుకనే మనం ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించడం జరగాలి అని చెప్పంటే అన్ని రకాల మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మనకి మెట్రో కావచ్చు. హైదరాబాద్ తీసుకోండి ఉదాహరణకి, హైదరాబాద్ నగరంలోనే మీకు డీజిల్ హైదరాబాద్ నగరంలో కానీ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కలిపితే మనకి డీజిలే 2 రాష్ట్రాలు కలిపితే 1,35,00,000 లీటర్లు రోజుకి. 1,35,00,000 లీటర్లు 2 రాష్ట్రాలు కలిపి. పెట్రోల్ 2 రాష్ట్రాలు కలిపి 1,00,00,000 లీటర్లు. 1,00,00,000 లీటర్లు ఖర్చు అవుతుంది మనకి వాహనాల కోసం అని చెప్పాను. ఇదే కనుక ఈ మెట్రోని సమర్థంగా నిర్వహించి మెట్రోకి, ఆర్టీసీకి, ఎంఎంటీఎస్కి పూర్తి సమన్వయాన్ని సాధించామనుకోండి, వీడుకు ఎడ్డం ఒకటి కాకుండా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇది ఆగే టైం ఇక్కడ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ పెంచి ఏర్పాట్లు చేసామనుకోండి, వెంటనే జరగదు, 3-4 ఏళ్ళు పట్టచ్చు. అది చేసామనుకోండి, కంఫర్టబుల్గా ఉందనుకోండి, టైంలీగా పోతుంది అనుకోండి, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోవచ్చు దానికి. ఆ ప్రభుత్వం పని. అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం. మన ఇంటి నుంచి అక్కడికి పోవాలంటే అది ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ దూరం ఉంది. ఈ కాస్త దూరం లేకపోతే కనెక్టివిటీ అబ్బాయి వాడు ఈ గొడవంతో భరిస్తారంటే స్కూటర్లో కారు తీసుకెళ్తాం. ఈ కనెక్టివిటీ ప్రైవేట్ సెక్టర్తో ర్యాపిడో స్కూటర్లు కానీ లేకపోతే ఎలక్ట్రిక్ కార్లు కానీ చిన్న మినీ బస్సులు కానీ దాంతో ఈ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయొచ్చు. ప్రభుత్వం సింగిల్ టికెట్, సింగిల్ అథారిటీ, టోటల్ కోఆర్డినేషన్ ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. వాళ్ళు చేయకుండా ఈ పని జరగదు. మనం కూడా వీలైనంత మేరకు మనం బాధ్యత తీసుకోవాలి. అట్లాగే మరి పార్కింగ్ కానీ లేకపోతే ట్రాఫిక్లో అడ్డంకులు తొలగించామనుకోండి, హైదరాబాద్ నగరంలో ఏడాదికి సగటున 133 గంటల్ని పౌరులు కోల్పోతున్నారు. 133 గంటలు. దీనివల్ల దాదాపుగా ఏడాదికి $6 బిలియన్, అంటే సుమారుగా ఒక 50,000 కోట్ల రూపాయల పైన నష్టం వస్తుంది కేవలం ట్రాఫిక్లో ఆలస్యాల వల్ల. ఒక హైదరాబాద్ నగరంలోనే. ఇది మన డబ్బు, మన టైము. హైదరాబాద్ నగరంలో ఉన్న 1 కోటి మంది పౌరులు ప్రతిరోజు ఎక్కడో చోట ట్రాఫిక్ వల్ల అసౌకర్యానికి గురి కాని వాళ్ళు, చికాకు పడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. మనందరికీ డబ్బున్నా లేకపోయినా మీరు ఏ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్నా కూడా ఏం ట్రాఫిక్ నరకన్నా అనుకోకుండా ఒక్కళ్ళు కూడా. కాబట్టి దాన్ని బాగు చేయడం కోసం చెప్పని ఒక ఉద్యమంలాగా చేపట్టాము. మనం ఏదో కేవలం ఖరీదైన ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనో లేకపోతే పెద్ద పెద్ద బడా ప్రాజెక్టులు కమిషన్ల కోసం పెడితేనో చాలు. ఉన్న సిస్టమ్ని బాగు చేయాలి. ఆ తర్వాత అర్థంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. ప్రపంచం అంతా చేశారు. ఉదాహరణకి లండన్ తీసుకోండి, లేకపోతే సింగపూర్ తీసుకోండి, ప్యారిస్ తీసుకోండి, న్యూయార్క్ తీసుకోండి, మరి సోల్ నగరం తీసుకోండి, షాంఘై తీసుకోండి చైనాలో. ఇవన్నీ మనకంటే పెద్ద డబ్బున్న సిటీస్. కానీ సగటున 100 మంది జనాభాకి వాళ్ళందరికంటే హైదరాబాద్లో వాహనాలు ఎక్కువ ఉన్నాయి. 81 లక్షల వాహనాలు ఉన్నాయి. రోజుకు 2,000 కొత్తగా జరుగుతున్నాయి వాహనాలు. గత 10-12 ఏళ్లలో వాహనాలు రెట్టింపైనాయి హైదరాబాద్లో, ఒక హైదరాబాద్ నగరంలోనే. గత 4-5 ఏళ్లలో వాహనాలు 40% పెరిగినాయి. అంటే ఇక వేరే మార్గం లేదన్నటువంటి ఆ నిస్పృహకు గురి చేస్తున్నాము. అంటే మనం లండన్ కంటే పెద్ద సిటీయా, మంది గొప్ప సిటీయా? షాంఘై కంటే గొప్ప సిటీయా? టోక్యో కంటే గొప్ప సిటీయా? న్యూయార్క్ కంటే గొప్ప సిటీయా? ఎందుకు వస్తుంది ఇది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా నాశనం చేశాం కాబట్టి, నిర్లక్ష్యం చేశాం కాబట్టి ఒక్కరోజు జరగకపోయినా కూడా ఒక 3-4 ఏళ్ళలో ఇవాళ మొదలెడితే స్పష్టమైన ప్రణాళికతో, ఇవాళ టెక్నాలజీతో అద్భుతంగా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అది చేయాలి. అటు ఇంధనం సేవ్ అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, మనకు చికాకు తగ్గుతుంది, మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది.
హైరాణ లేకుండా ప్రయాణం చేయగలుగుతాం. జీవన ప్రమాణాలు బాగుపడతాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ నగరాల్లో చాలా నాశనం అయిపోతుంది. ఆదాయాలు సంపాదించినా కూడా ఎందుకురా నరకంగా ఉన్నాం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. దాని నుంచి బయటపడాలి మనం. సార్ ఇప్పుడు ఇది ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మన దేశంలో ఇంకా చాలా మంది పూర్ పీపులే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్న డీజిల్ ప్రైజెస్, పెట్రోల్ ప్రైజెస్ కూడా చాలా కష్టం మీదగానే వాళ్ళు చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఉన్న డీజిల్ ప్రైజెస్ ధరలు కూడా పెంచుతాము అని అంటే వీళ్ళకి చాలా కష్టం అవుతుంది కదా సార్, రోజువారీ ఇది మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయవచ్చు కదా సార్, అట్లీస్ట్ వీళ్ళకి సబ్సిడైజ్ చేయవచ్చు కదా. కనుక పేదలకు మాత్రమే చేయడం సాధ్యమైతే చేయొచ్చు, కానీ గందరగోళం వస్తుంది. ఇప్పుడు ఎవరు పేదలు ఎవరు కాదు, 80% మంది అందరం పేదలు అని చెప్పి మనం కార్డులు ఇచ్చేసాం. 90% మంది ఉన్న జనాభా కంటే ఎక్కువ కార్డులు ఇచ్చేసాం మనం, తెల్ల కార్డులు వగేరా. కాబట్టి కార్డులు పనిచేయవు. కాబట్టి అది కనుక ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేయాలి. కానీ ఈ వినియోగంలో కూడా మీరు చూడండి, 100కి 90 రూపాయలు వినియోగించేది అక్కడ కార్లకి, పెద్ద పెద్ద వాహనాలకి. బేదల పేరు చెప్తున్నాం, వినియోగించేది బేదలు కాదు. ఇప్పుడు మనకు ఒకప్పుడు సిటీ మన నేషనల్ హైవే మీద టోల్ రోడ్స్ పెడితే టోల్ ఎట్లాగండి, టోల్ అన్యాయం కదా అని చెప్పి అనుకునేవాడు. పేదల కోసం న్యాయంగా ఉండదు కదా అని చెప్పి అనుకునేవాడు. కానీ సౌకర్యం పెరిగిన తర్వాత టోల్స్ పెడితే ఎవరన్నా కూడా ఆలోచిస్తున్నారు దాని గురించి. క్షణాన్ని అందరూ ఫాస్టాగ్ రోడ్డు పెట్టుకుంటున్నారు, దర్జాగా వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. కాబట్టి మన సౌకర్యాలు కావాలంటే కొంత ఖర్చు పెట్టాలి, మన సమాజం బాగుపడాలంటే కొంత ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం తను చేయాల్సిన పని సమర్థంగా చేసి, ట్రాఫిక్ని బాగు చేసి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేసి, దాంతోపాటు ఇవి చేశారనుకోండి, ఈ డబ్బు ఊరికే మరి వృధా కాకుండా ఈ డబ్బుని మళ్ళీ హైదరాబాద్ సిటీలోనో ఇతర నగరాల్లోనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగు చేసి రవాణా తేలిగ్గా ఉండేట్టుగా ఏర్పాటు చేసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తారు. అంచేత ప్రతిదానికి మనకి విత్తు ముందా చెట్టు ముందా ఎక్కడో చోట దాన్ని బ్రేక్ చేయాలి. సార్ మీరు ఇందాక ముందు కూడా అన్నారు, ఇప్పుడే కాదు ముందు చాలాసార్లు కూడా అన్నారు, ఏంటి అంటే మనం ప్లాంట్స్ నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఉన్న అగ్రికల్చర్ నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు అని. సో అసలు దీనివల్ల యూజెస్ ఏంటివి, ఇది ఎంతవరకు మా ఇండియా లాంటి దేశంలో ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న. ఒక చిన్న ఉదాహరణ, మనం 33 మిలియన్ టన్నులు, 3,30,00,000 టన్నుల ఎల్పిజి వాడుతున్నాం, కుకింగ్ గ్యాస్. దానిలో 70% దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎల్పిజి కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ సూర్యుడి నుంచి వృక్షాలు, మొక్కలు, లక్షల సంవత్సరాల క్రితం. ఆ మొక్కలన్నీ భూమిలో పాతిపెట్టాక కొన్ని వేల లక్షల సంవత్సరాలకు వచ్చేసరికి ఆయిల్గా మారింది, గ్యాస్గా మారింది. ఇవాళ వాడుతున్నాం. అంటే శక్తి మొత్తానికి మూలం సూర్యుడు. ఆ సూర్యుడి నుంచి డైరెక్ట్గా మనం మొక్కల ద్వారా ఆ శక్తిని తీసుకున్నాం అనుకోండి, దాన్ని డైరెక్ట్గా లక్షల సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఇప్పుడే మనం గ్యాస్ కింద, అవసరమైతే ఆయిల్ కింద, బయోచార్ కింద కన్వర్ట్ చేసామనుకోండి, ఇక దిగుమతి అక్కర్లేదు, డాలర్ దిగుమతి అక్కర్లేదు. రెండోది మనకు లాభం ఏమిటి? పొల్యూషన్ ఉండదు. ఎందుకని? ఉన్నదాన్ని తగలబెట్టట్లా. ప్రకృతిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనం ఫోటోసింథసిస్ అంటే అర్థం ఏంటి? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని సూర్యరశ్మితో మనకు ఆహారాన్ని తయారు చేస్తాయి. అది ఎనర్జీగా మారుస్తున్నాం మనం. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ పెరగట్లా, పొల్యూషన్ పెరగట్లా. 2. 3, వ్యవసాయానికి ఆదాయం వస్తుంది. భారతదేశం ప్రపంచంలో అతి ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో ఒకటి. మొత్తం నంబర్ 1 దేశం మంది వ్యవసాయ భూమి ఉన్నది. పుష్కలంగా సూర్యకాంతి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, సారవంతమైన భూమి ఉంది. వేల సంవత్సరాలుగా వ్యవసాయం చేసే సాంప్రదాయము, సంస్కృతి ఉన్నాయి ఈ దేశంలో. దాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఉదాహరణ ఎక్కువ భూమి అక్కర్లా. మనకి దేశం మొత్తంలో దాదాపుగా ఈవేళ 170 మిలియన్ హెక్టేర్ల భూమి వ్యవసాయంలో ఉంది. 170 మిలియన్ హెక్టేర్లు అంటే దాదాపు 42-43 కోట్ల ఎకరాల్లో చెప్పాలంటే. దీనిలో కేవలం 1 మిలియన్ హెక్టేర్లు అంటే ఒక 10 లక్షల హెక్టేర్లు, 25 లక్షల ఎకరాలు. 44 కోట్ల వ్యవసాయ భూమిలో, 44 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిలో 25 లక్షల ఎకరాలు కనుక కోట్లో 4వ వంతు. ఇది కనుక మనం ఈ నేపియర్ గ్లాస్ లాంటివి ఎనర్జీ ప్లాంటేషన్ కేటాయించినట్టయితే రైతుకి ఆదాయం ఎకరాకి దగ్గర దగ్గర ₹1,00,000 వస్తుంది. ఈవేళ ₹1,00,000 ఖర్చులు పోను కనీసం 70-80 వేలు మిగులుతుంది. ఈవేళ 30-40 వేలు వస్తే బ్రహ్మాండం అనుకుంటున్నారు రైతు. 2, ప్రభుత్వం అవసరం లేనటువంటి ధాన్యాన్ని సేకరించేసి డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకేమవుతుంది? ఇప్పుడు ఎవరో తినని ధాన్యాన్ని ఉత్పత్తి చేసి
మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ప్రభుత్వం కొని ఆ కొన్నది మళ్ళీ మనకి ఇస్తే ఈ చౌక బియ్యం రూపంలో చాలామంది తినకుండా మళ్ళీ 8 రూపాయలకు 10 రూపాయలకు అమ్మేసి దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి ఎక్కువ ఖరీదుకి, లేకపోతే దాన్ని నూకల పేరుతో ఇథనాల్ తయారు చేసి ఈ రకంగా మన ప్రజాధనం వృధా అయిపోతుంది, మన పనుల వృధా అవుతుంది. అలా కాకుండా అంతకంటే ఎక్కువ ఆదాయం ఈ కొనుగోలు అవసరం లేకుండా చేసామనుకోండి, అటు రైతుకు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, ఇక ఇంపోర్ట్ ఉండదు. ఉదాహరణకి 25 లక్షల ఎకరాల్లో కనుక మనం 4-5 రాష్ట్రాల్లో గట్టిగా పూనుకుని ఒక ఉద్యమం ప్రతిపాదన టెక్నాలజీ ఉంది, ఇవాళ ఏమి ఇబ్బంది లేదు, ఇవాళ ఈ ఉన్న పరంగా చేసేయచ్చు. అది చేసామనుకోండి, మీకు 16 మిలియన్ టన్నుల ఎల్పిజి దిగుమతి తగ్గిపోతుంది. మనం ఇవాళ దాదాపుగా 20 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు దిగుమతి ఆగిపోతుంది. ఇక్కడ కుకింగ్ గ్యాస్, అయ్యో గల్ఫ్ ఆఫ్ హార్మజ్ అయింది, మా ఇంట్లో కుకింగ్ గ్యాస్ ఎట్లాగా, మార్కెట్లుగా, ఈ భయం అక్కర్లేదు. అంటే మన చేతుల్లో ఇవాళ టెక్నాలజీలో మనకున్న సారవంతమైన భూములు వ్యవసాయాన్ని బాగు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారు చేస్తూ దిగుమతులను తగ్గించవచ్చు, పర్యావరణ కాలుష్యాన్ని ఆపచ్చు. కాబట్టి వ్యవసాయానికి ఇది అన్ని రకాలుగా మంచిది, 3 రకాలుగా మంచిది. రైతుకు ఆదాయం పెరుగుతుంది, దిగుమతుల కోసం అని చెప్పని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, ప్రభుత్వానికి ఈ కొనుగోలు కోసం ఖర్చు తగ్గిపోతుంది. మనం చేయాల్సిందల్లా అటు రైతుకి భరోసా ఇవ్వటము, కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటివి చేయటము, గ్యారంటీ కొని ఏర్పాటు చేయటము, మంచి రేటు వచ్చి ఏర్పాటు చేయటం. అలాగే పరిశ్రమ పెట్టిన వాళ్ళకి గ్యారంటీగా మాకు ముడిసరుకు దొరుకుతుందని నమ్మకాన్ని కలిగించడం. రైతుకి పరిశ్రమ పెట్టిన వాడికి ముడిసరుకు రాదేమని భయం, రైతుకి నాకు రేటు ఇవ్వడమని భయం. ఈ రెండింటిని నివారించడం కోసం చట్టాన్ని ఉపయోగించాలి. అది చేస్తే అందరికీ లాభం. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఇలాంటి పరిష్కారాలు లేవు. ఇవాళ అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, ఎలక్ట్రిక్ మోటార్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, స్టోరేజ్ బ్యాటరీలు కావచ్చు, లేకపోతే నేపియర్ గ్లాస్ లాంటివి ఎనర్జీ కన్వర్ట్ చేయడం కావచ్చు. టెక్నాలజీ ఇవాళ అద్భుతంగా అందుబాటులో ఉంది. ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఒక 10 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో ఎక్కడే గొడవ వచ్చినా కూడా మాకు పెట్రోల్ కొరత అని భయం లేదు, డీజిల్ కొరత భయం లేదు, గ్యాస్ కొరత భయం లేదు, ఎల్పిజి కొరత భయం లేదన్న పరిస్థితిని కల్పించాలి. అది సాధ్యం, అవసరం. సార్, ఇప్పుడు మీరు ఇప్పటివరకు చాలా సొల్యూషన్స్ చెప్పారు, అవి చాలా వరకు లో కాస్ట్ సొల్యూషన్స్. ఇవన్నీ గవర్నమెంట్కి తెలుసు సార్, ఆల్రెడీ ఈ సొల్యూషన్స్ మీరు చెప్పినవన్నీ ఇట్స్ నాట్ న్యూ, కొత్త ఏం కాదు, ఇవి ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు. కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసింది? వాళ్ళ డోర్ స్టెప్ వరకు ప్రాబ్లం వచ్చి ఉండి ఇంకా ఇప్పుడు దేశం నాశనం అయిపోతుంది అన్నంత వరకు అది ఎందుకు వెయిట్ చేసింది సార్? ముందే చేయొచ్చు కదా. కష్టం వచ్చేదాకా కొత్త మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయం మనం. అయినా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి ఈ సోలార్ పవర్ ఉత్పత్తి వాళ్ళ 143 గిగావాట్లకి వెళ్ళాం మనం. ఇంకా చాలా వేగంగా పెంచాలి, ఇంకా చాలా పెంచాలి. వచ్చే 4 ఏళ్లలో 500 గిగావాట్లు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సోలార్ విద్యుత్ వస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. మనం అనుకున్నంత సంఖ్యలో కాకపోయినా కూడా అమ్మకాలు మారండి. ఇప్పుడు ఈ గొడవ తర్వాత బహుశా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం పెరుగుతుంది, ప్రోత్సాహం ఇవ్వాలి. కాలక్రమేణా మనకి డీజిల్ పెట్రోల్ కార్లు లేకుండా చేయాలి. అట్లాగే ఈ కారు రీఛార్జ్, బ్యాటరీ రీఛార్జ్ అనేది పెద్ద సమస్య కార్లకి. పెట్రోల్ డీజిల్ అంటే ఎక్కడైనా పెట్రోల్ బంకులు ఉన్నాయి, 5 నిమిషాలు ఆగేసి పెట్రోల్ డీజిల్ కొట్టించి వెళ్ళిపోవచ్చు మనం. ఎలక్ట్రిక్ రీఛార్జింగ్ ఫెసిలిటీ లేకపోతే మీకు అది సాధ్యం కాదు. దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఎథనాల్ బ్లెండింగ్ చేశారు. ఇప్పటికే పెట్రోల్లో పూర్తిగా ఎథనాల్ 20% కలిపారు. డీజిల్లో కలపడానికి ఈ మధ్య ప్రారంభం చేశారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. కొన్ని ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక సంక్షోభం వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది, ఇవాళ కష్టంలో ఉన్నాం, రేపొద్దున ఇంకా కష్టాల్లో పడవచ్చు. కాబట్టి పరిష్కారం ఉన్నప్పుడు అందుకోవడం తేలికవుతుంది. లేకపోతే అలవాటు ప్రకారం ఇప్పుడు మనం ఇళ్లల్లో ఉన్నాము, పెట్రోల్ కారును డీజిల్ కారు వాడుతున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నా కూడా మందిలో ఎలక్ట్రిక్ వెహికల్ అవసరం ఏంటని చెప్పి ఆపుతాం. మళ్ళీ ఛార్జింగ్ ఎందుకని చెప్పాను. దానికి ఛార్జింగ్ అక్కడ ఏర్పాట్లు చేసి ఎలక్ట్రిక్ కార్ బాగా మంచి రేటు ఉండి తక్కువ ఖరీదుకి ఎలక్ట్రిక్ కార్ నడిపే అవకాశం ఉన్నప్పుడు ప్రపంచం ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఆలోచిస్తాం. చాలామంది ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి సంక్షోభం వచ్చినప్పుడే మనలో కొన్ని విషయాల్లో మార్పు వేగంగా వస్తుంది. నేను అవకాశంగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.